ఎక్కడ బ్రహ్మచారి ఉన్నా అది చెయ్యాలి. బ్రహ్మచారులు తండ్రి గారి అగ్నిహోత్రంలో మంత్రం లేకుండా సమిధ వేస్తుంటారు. నేను ఇప్పటికీ కొన్ని ఊళ్ళు వెళ్ళినప్పుడు కొందరు మహాత్ముల ఇంట నేను ఆతిథ్యం స్వీకరించేటటువంటి అదృష్టం కలిగింది నాకు. వాళ్ళ ఇళ్లలో చూస్తుంటాను, తండ్రి గారి నిత్యాగ్నిహోత్రం ఉంటుంది. ఆ నిత్యాగ్నిహోత్రంలో కొడుకు సంధ్యావందనం చేసుకుని సమిధాదానం చేస్తుంటాడు, సమిధ వేస్తూ ఉంటాడు. భార్య గారు ఆ అగ్నిహోత్రాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈయన ప్రతిరోజు కూడా అగ్నిని ఆరాధన చేస్తాడు. ఎవరు అలా అగ్నిని ఆరాధన చేస్తారో వాళ్ళకి కిల్బిషములు ఉండవు, పాపములు ఉండవు. వాళ్ళ పాపము నిరంతరము దహనమైపోతూ ఉంటుంది. అందుకే అటువంటి వారు ఎక్కడ ఉన్నారో, అటువంటి వారు ఎక్కడ తిరుగుతారో, అటువంటి వారు ఎక్కడికొచ్చి కూర్చుంటారో, అటువంటి వారు ఎవరి పట్ల ప్రేమతో ఉంటారో వారు ఉన్నతికి వస్తారు. కారణమేమి? పాపము లేని వారు. వారి నోటి వెంట వచ్చిన మాట చాలు. వారొక్క మాట అంటే అది ఆశీర్వచనం అవుతుంది. అది ఆశీర్వచనమై అవతల వారికి అంగరక్ష అవుతుంది. అటువంటి మహాత్ములు వాళ్ళు ఆత్మారోపణం చేస్తారు అగ్ని. అంటే ఎక్కడికైనా చాలా కాలం వెళ్ళవలసి వచ్చిందనుకోండి, చాలా దూరం కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, కొద్ది దూరం అయితే అగ్నిని మూట కట్టి పట్టుకెడతారు. చాలా దూరం వెళ్ళిపోవలసి వచ్చిందనుకోండి, అగ్నిని ఆత్మారోపణం చేసుకుంటారు, ఆత్మలోకి ఆరోపణం చేసుకుని పెడతారు. వెళ్ళి దాన్ని మళ్ళీ బయటికి తీసి మళ్ళీ అగ్ని రగలుస్తూ ఉంటారు. రామచంద్రమూర్తి యొక్క అరణ్యవాసమునందు జరిగినటువంటి విశేషాలు మీరు గమనిస్తే రామాయణంలో ఆయన ఒక్కొక్కచో ఆత్మారోపణం చేసుకుని ప్రయాణం చేశాడు. అటువంటి వారు యథార్థమునకు ఊరికి ఒక్క 10 కుటుంబాలున్నా సరే వాళ్ళ చేత ఆ ఊరంతా కూడా వృద్ధిలోకి వస్తుంది. అందుకే ఇప్పటికీ నేను మీతో సభాముఖంగా ఇవాళ ఈ విషయం చెప్పేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు నేను ఎన్నడూ చెప్పని విషయం, ఏ సభలోనూ ఎక్కడా చెప్పని విషయం మీతో చెప్తున్నా ఇవాళ. అంత పవిత్రమైన సందర్భం వచ్చింది కాబట్టి. అటువంటి మహాపురుషుల యొక్క జీవితాలలో వాళ్ళు బయటికి వచ్చి మాకు ఇది లేదని కూడా ఎవరిని అడగరు. అందుకే అటువంటి కుటుంబాల యొక్క పోషణ భారాన్ని ఎవరు స్వీకరించాలంటే పీఠాలు స్వీకరించే. ఇప్పటికీ అటువంటి కుటుంబాలను, ఎన్నో కుటుంబాలని శృంగగిరి పీఠం, కామకోటి పీఠం పోషిస్తున్నాయి. నాకు తెలుసు చౌల సంస్కారం కూడా యథావిధిగా చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. నేను ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఆ పిల్లలకి చౌలను కూడా అంత శాస్త్రీయంగా, చౌల సంస్కారం అంటే ఉపనయనానికి ముందే చేస్తారు చౌలం. ఇప్పుడంటే అది ఉపనయనంలోకి తీసుకొచ్చేస్తున్నారు, కానీ అసలు చౌల సంస్కారం చేశారు అంటే అర్థం ఏంటంటే పిలక పెడతారు. ఆ పిలక ఎప్పుడు తీయాలి అంటే ఒకే ఒక్క కారణానికి ఆ శిఖ తీసేస్తారు. సన్యాసం తీసుకుంటే శిఖ తీస్తారు, లేకపోతే ఇక ఏ కారణానికి శిఖ తీసేయకూడదు. ఒకవేళ పొరపాటున శిఖ కాని తీసేస్తే, శిఖ లేకపోతే ఇక అతన్ని పంక్తిలో భోజనానికి కూర్చోబెట్టకూడదు, అతను సంధ్యావందనం చేయకూడదు. కాబట్టి భ్రష్టుడు వాడు దేనికి పనికిరాడు. పొరపాటున శిఖ పోతే దర్భకట్టు తిరగమని చెప్పింది వేదం. శిఖ మళ్ళీ వచ్చే పర్యంతము దర్భ కట్టుకుని తిరగాలి. దాన్ని చౌల సంస్కారము అని ఉపనయనానికి ముందే పిలక పెడతారు. ఆ చౌలాది సంస్కారములను కూడా యథాశాస్త్రంగా చేసి ఇప్పటికీ అగ్నిగృహంలో అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తున్నటువంటి కుటుంబాల ఇళ్లకి వెళ్ళి అటువంటి ఇంట్లో అడుగు పెట్టడం, అటువంటి ఇంట్లో గుక్కెడు మజ్జిగ తాగడమే నా జన్మలో చాలా గొప్ప విశేషంగా భావించి పరవశించిపోయాను నేను. ఇప్పటికీ ఉన్నాయి అటువంటి కుటుంబాలు. వాళ్ళని ఇవాల్టి రోజున నిజంగా ఇంకెవరికైనా చెప్తే వాళ్ళ మానాన వాళ్ళు ఆరాధించుకుంటేనే తెలిస్తే మూఢాచారాలనే వ్యక్తులు వాళ్ళని పోషిస్తారా? అందుకని పీఠాలు స్వీకరించాయి, గుప్తంగా పోషించి ఆ కుటుంబాలను వృద్ధిలోకి తెస్తున్నాయి. నేను మీతో యథార్థం చెప్తున్నాను, ఇంకా అటువంటి కుటుంబాలు ఉన్నాయి కాబట్టే భారతదేశానికి సునామీ ఎక్కువ మాటలు రాదు. కాబట్టి అంతటి మహితాత్ములైనటువంటి ఆ నిత్యాగ్నిహోత్రీకులైనటువంటి బ్రాహ్మణులు తమ బిడ్డలతో, శిష్యులతో కలిసి వాళ్ళందరూ వేదఘోష చేస్తూ వచ్చారు. వాళ్ళు ఉత్తినే కూర్చోరు, వాళ్ళు ఎప్పుడూ వేదాన్ని ఆమ్నాయం చేస్తుంటారు. వాళ్ళు ఆ వేద మంత్రాలు చదువుతూ పరువడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీశ్వరవరులెల్ల పాండున పశువునుల యుద్ధకు ప్రీతి నిగుదించిరి. అది పాండవుల గొప్పతనం. వాళ్ళు వెళ్ళిపోతుంటే అరణ్యవాసానికి
గంగానది ఒడ్డున మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటే కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి బ్రాహ్మణులు తమ బంధువులతో పిల్లలతో శిష్యులతో కలిసి వేదఘోష చేస్తూ మన ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు బహు వేదఘోషముల చేసి నిరస్త సమస్త కిల్బిషోత్కరులకు చున్న ధన్యులు జగత్ పరిపూజ్యులు బ్రహ్మ సంహితులు, వాళ్ళు జగత్తు చేత పూజ అందుకునేటటువంటి వారు, పాపము లేనివారు, ధన్యాత్ములైనటువంటి వారు, అంతమంది బ్రాహ్మణుల యొక్క సమూహములు వచ్చి ధర్మరాజు గారి చుట్టూ చేరి వాళ్ళందరూ అన్నారు, ధర్మరాజా నువ్వెక్కడుంటే మేము అక్కడ ఉంటాం. ఎందుకు ఆ మాట? ఆయన ఇవాళ ఏదో చేయించగలడని కాదు, దాని మీద నమ్మకం ఉన్నవాడు. ఆ నమ్మకం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి చదివితే చాలు, ఎంత సంతోషంగా ఉంటుందో వాళ్ళకి. 80 సంవత్సరాల వయసు దాటిపోయి 90 ఏళ్ళు వచ్చేసి ఆ వేదం చదువుకున్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఎంత పవిత్ర జీవనం చేస్తారంటే, పంపులోంచి వస్తున్నటువంటి నీరు వాళ్ళు తాగరు, కూపంలో నూతిలో ఉన్నటువంటి నీరే తాగుతారు. నాకు ఒక మహానుభావుడు వేద పండితుడు ఒక ఆయన విషయం తెలుసు. ఆయన గుంటూరులో బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పల్లెటూరు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వారికి పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల దగ్గరికి వచ్చేటప్పటికి నాలుక పిడచ తిరిగిపోయి వారు స్పృహ తప్పిపోతున్నంత పని. వారు పొలంలో బావి ఎక్కడైనా కనపడే వరకు వెళ్ళి ఆ బావిలో నీళ్లు తాగి ప్రాణాలు దక్కించుకుని ఇంటికి వెళ్ళారు. మా గురువు మడికట్టుకుని నన్ను తీసుకెళ్లి వేదం నేర్పినందుకు నేను ఎక్కడ పడితే అక్కడ పంపులో నీళ్లు నేను తాగనన్నారే. అంత శౌచంతో, అంత శాస్త్రీయంగా వాళ్ళ కంఠాల్ని నిలబెట్టుకుంటారు. ఆ ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టడం అంతా వేదమంత్రాల కోసం. ఇప్పటికీ అలాంటి కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ వేదాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న కుటుంబాలు. అటువంటి మహాపురుషులు వాళ్ళు 85 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు నాకు కొన్ని చెప్పాలో తెలీదు, చెప్పకూడదో తెలీదు. ఒక్కొక్కసారి చాలా అయోమయావస్థకి ఉంటుంది నాకు. నేను ఒకసారి ఇంట్లో ఉంటే, ఒకసారి శ్రావణ మాసంలో నా దగ్గరికి వచ్చారు పెద్ద పెద్ద ఘనాపాఠీలు. ఒక ఆయనకి 90 ఏళ్ళు ఉంటాయి, కరెంట్ లేదు, లిఫ్ట్ పనిచేయట్లేదు. ఆయన అతి కష్టం మీద పక్కన 2 శిష్యులు భుజాలు పట్టుకుంటే ఎక్కి వచ్చారు. మణికుండలాలతో ఉన్నారు, సూర్యబింబం ఎలా వెలుగుతుందో అలా వెలుగుతున్నారు. పాపం మా ఇంట్లోకి వచ్చి 4 నిమిషాలు రొప్పుతూనే ఉన్నారు. అయ్యా కూర్చోండి, సేద తీరండిని కూర్చోబెట్టి కాసిన పాలిస్తే తాగి, ఎందుకు ఇంత శ్రమ తీసుకొచ్చారు, ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడ వేదం నేర్చుకున్నారో, ఏ వేద పాఠశాలలో ఇప్పుడు వేదం చెప్తున్నారో చెప్పి, నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అడిగారు. ఎందుకు వచ్చారు అన్నాను. ఏమీ లేదు నాయన, రామాయణం విన్నానయ్యా టీవీలో, నువ్వు చెప్పింది రామాయణం ఈ రోజుల్లో అంత కష్టపడి చెప్పావు కదా, నీకు ఆశీర్వచనం చెయ్యాలని వచ్చానన్నారు. అని ఆయన 40 నిమిషాల సేపు 90 సంవత్సరాల వ్యక్తి అసలు ఆ స్వరంతో వేదం చెప్తుంటే దగ్గరగా తలుపులు తీసుంటే ఒక 10 ఫ్లాట్లకి వినపడుతుంది. అంత గొప్ప కంఠంతో ఆయన ఆ స్వస్తి చెప్పి ఆశీర్వచనం చేసి ఆయన వెడుతుంటే నిజంగా ఆయన జీవితం, ఆయన నిరపేక్ష, వాళ్ళకి వేదం మీద రామాయణం మీద ఉండే అనురక్తి, వాటిని చూసి నేను పరవశించిపోయాను.